జై బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా రియల్ ఎస్టేట్ రంగం సరిగా నడవకపోవడం వల్ల మరియు భవన నిర్మాణ రంగాలు సరిగా నడవకపోవడం వల్ల ఇలా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రావడం జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఇలా రియల్ ఎస్టేట్ రంగం క్రయ విక్రయాలు బాగా జరిగినట్లయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏజెంట్లు కూడా మంచిగా బతకడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డర్లు కూడా మంచిగా క్రయ విక్రయాలు జరగడం వల్ల వారు అమ్మడం కొనడం చేయడం వల్లనే మంచి మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు కూడా వస్తాయి, మంచిగా అభివృద్ధి చెందుతుంటుంది. ఈ అపార్ట్మెంట్స్ కానీ మంచిగా అమ్మడం పోవడం జరుగుతుంది. ఇటువంటిది ఇప్పుడు ఎందుకో కానీ ఈ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రోజుకు రియల్ ఎస్టేట్ రంగం అనేది దిగజారిపోయింది. ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చేసి చాలా భయభ్రాంతులకు గుర్తు చేయడం జరిగిందని అర్థమవుతుంది. ఇటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా కుదేలైపోయింది అనిపిస్తుంది. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ రంగము మరియు భవన నిర్మాణ రంగము నడిచినట్లయితే దాని మీద ఒక ప్లంబర్ బతాడు, ఒక కార్పెంటర్ బతాడు, ఒక ఎలక్ట్రీషియన్ బతాడు. అదేవిధంగా వివిధ బండల షాపులకు సంబంధించిన బండల షాపులు నడుస్తుంటాయి. మరియు అదేవిధంగా హార్డ్వేర్ షాపులు నడుస్తాయి. అదేవిధంగా సిమెంటు, షీకు, ఇసుక ఇట్లా ట్రాన్స్పోర్టింగ్ లారీలు కానీ ఆటోలు కానీ ఇక్కడి సరుకులు అక్కడ తీసుకుపోవడం, అక్కడ ఇసుక ఇక్కడ తీసుకురావడం, ఇట్లా ఇసుక తరలించుకురావడం, ఇటువంటి ఇటుక తీసుకోవడం, ఒక ఇటుక బట్టీలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటుకల వల్ల కూడా భవన నిర్మాణం చేయడం వల్లనే ఈ ఇటుక పరిశ్రమలు కూడా మంచిగా నడుస్తుంటాయి. ఇట్లా ప్రతి ఒక్క పరిశ్రమ ఇలా తెలంగాణ రాష్ట్రంలో చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇట్లా రైతుల పరిస్థితి చూసుకుంటే కూడా రైతులు కూడా ఇలా నీళ్లు సరిగా లేవు, నీళ్ళు లేక పంటలు సరిగా వండుతలేవు, పంటలు కూడా ఎండిపోతున్నాయని కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు. అదేవిధంగా ఈ ఆటోలు కూడా మీరు తీసుకున్నటువంటి ఇదేంటి తప్పుడు ఫ్రీ బస్సు అని తీసుకుని కూడా ఇలా ఆటో కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకునే రోజులు ఏర్పడినాయి. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ స్కూళ్ళల్లో చూస్తున్నాం, స్కూళ్ళల్లో అయితే ఈ గురుకులాలలో అయితే చూస్తున్నాం కదా, దాదాపు సుమారుగా 86 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎందుకు మరి ఇంత అన్యాయం జరుగుతుందో ఏం అర్థమైతే లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తలేము. అది లోపం ఎందుకు జరుగుతుంది? విద్యాశాఖ మంత్రి లేకపోవడం కన్నా మరి అధికారులు ఏమైనా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఏమైనా సరిగా పనిచేస్తలేరా? అందువలన ఎట్లనో కానీ ఇలా ధనవంతుల పిల్లలకైతే ఏం కాదు, ధనవంతుల దగ్గర డబ్బులు ఉంటాయి, చాలా లక్షల రూపాయలు ఉంటాయి, వాళ్ళు ఎట్లన్నా ప్రైవేట్ స్కూళ్ళలోనో ఎక్కడొక్కడో చదివించడం జరుగుతుంది. అది మధ్యతరగతి పిల్లలు ఇలా గురుకుల పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరం. అన్నం కూడా సరిగా పెడతలేరు, స్వచ్ఛమైన నీరు ఇస్తలేరు, ఇవ్వకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి విద్యా వ్యవస్థ పైన కూడా. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల పైన కూడా తల్లిదండ్రులను పిల్లలకు ఫీజులు కట్టమని చెప్తే పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు కూడా మానసికంగా చాలా ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఇలా అది కూడా ఒక చాలా దృష్టి పెట్టాలి ప్రైవేటు స్కూళ్ళ పైన, కాలేజీల పైన కూడా. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా ఉన్నది. ఎందుకంటే ఇలా ఒక బట్టల షాప్ సరిగా నడుస్తలేదు, ఇలా ఒక టిఫిన్ సెంటర్ సరిగా నడుస్తలేదు, ఒక రెస్టారెంట్ సరిగా నడుస్తలేదు, మరియు తెలంగాణ ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే వైన్ షాపులు కూడా అంతంతే నడుస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆర్థిక స్తోమత ఇంతో అంత ఉంటే తాగాలే, తినాలే, చేయాలనే థింక్ వస్తుంది. మంచి ఏ పని చేయాలనే డబ్బుతోటే కూడుకున్నది. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క రంగం ఇలా పారిశ్రామిక రంగం చూసుకున్నట్లనే ఉంది, విద్యారంగం చూసుకున్నట్లనే ఉంది, ఏ రంగం చూసుకున్నా కానీ రియల్ ఎస్టేట్స్ రంగం అయితే మొత్తం కుదేలైపోయింది. ఇలా సిమెంట్ షాపులు సరిగా నడుస్తలేవు, మరియు స్టీల్ షాపులు కానీ, సిమెంట్ షాపులు కానీ, హార్డ్వేర్ షాపులు కానీ ఇలా చాలా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మీద
మీడియేటర్లు కూడా ఉంటారు. ఏంది క్రయ విక్రయాలు చేసేటప్పుడు మీడియేటర్లు కూడా ఉంటారు. ఆ మీడియేటర్ల పరిస్థితి కూడా అలా దీనస్థితిలోకి దిగజారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యవస్థ అనేది ఏంటంటే బాగా రియల్ ఎస్టేట్ రంగం నడిస్తే కార్లు కొనుక్కుంటాడు, బైకులు కొనుక్కుంటాడు, ఇట్లా రకరకాలుగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా లోన్ తీసుకొని ఇల్లు కడతారు. ఆ లోన్లు కట్టని పరిస్థితి కూడా ఇవాళ ఏర్పడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగం మంచిగా నడుస్తూనే అన్ని రంగాల అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం మరియు భవన నిర్మాణ రంగానికి అనుబంధంగానే అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ రంగం పైన గౌరవ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని నేను శ్రద్ధ పెట్టవలసిందే కోరుతున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.